ఈరోజు ఈ మీడియా సమావేశానికి వచ్చిన పత్రికేయ మిత్రులకు ఈరోజు ఈ మీడియా సమావేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కాసం వెంకటేశ్వర్లు వారు తీసుకుంటారు. అట్లాగే వారితో పాటు శ్రీమతి విజయలక్ష్మి గారు రాష్ట్ర కార్యదర్శి, ఆనంద్ గౌడ్ గారు రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు, అట్లాగే రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ గారు, నేను అమర్నాథ్ సారంగుల. శ్రీ కాసం వెంకటేశ్వర్లు గారు ఈ సమావేశాన్ని కంటిన్యూ చేస్తారు. ప్రత్యేకంగా నిన్న జరిగిన ఈ బీసీ రిజర్వేషన్స్ పై హైకోర్టు తీర్పు, తదనంతర పరిస్థితులపైన వారు ఈ మీడియా సమావేశం తీసుకుంటారు. మీడియా మిత్రులకు స్వాగతం. అట్లనే అందరికీ నమస్కారం. రాష్ట్రంలో రాజకీయ గందరగోళం, రాజకీయ అనిశ్చిత పరిస్థితి మొత్తం కూడా బీసీలే ప్రధానంగా కారకులైనటువంటి విషయం. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్. ముఖ్యంగా కామారెడ్డి అనేక సార్లు మాట్లాడుకున్నాం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీసీ డిక్లరేషన్ అమలు పరుస్తాం, దాంట్లో ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా 100 రోజుల్లోనే పూర్తి చేస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 23% నుంచి 42% పెంచి అమలు చేస్తామని చెప్పేసి వాగ్దానం గొప్పగా బీసీలకు ఇచ్చినటువంటి విషయం మనందరూ కూడా విదితమే. అయితే ఇక్కడ మొన్న హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు చేస్తున్నటువంటి నాటకాలు, డ్రామాలు సినిమా రంగాన్ని మించిపోయినట్టు కనపడతా ఉంది. సినిమా ఆర్టిస్టులు కూడా ఎప్పుడు ఆ రకమైనటువంటి డ్రామా చేయరు. ఒకరోజు కోర్టు వింటాం అంటుంటేనే టపాకాయలు కాల్చుకొని, స్వీట్లు పంచుకొని ఆనంద హర్షం వ్యక్తం చేయడం, ఇక వచ్చింది మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం వాళ్ళ అపరిపక్వ రాజకీయ పరిపక్వతకు నిదర్శనం. అయితే ఇక్కడ చాలా విషయాలు నిన్న బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదే రకం వాకిటి శ్రీహరి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు గోరంతలు కొండంతలు చెప్పుకొని అసహనంతో భారతీయ జనతా పార్టీ పైన విమర్శలు చేయడం ఏదైతుందో ఇది నిజంగా వాళ్ళ విజ్ఞత ఏ పార్టీదో అర్థమవుతా ఉంది. కనీసం చట్టం తెలియని నాయకులు, చట్టం ఏ రకంగా చేయాలనేటువంటి నాయకులు ఇవాళ తెలంగాణ రాజ్యాన్ని ఏలడం ఏదైతుందో ఇది నిజంగా తెలంగాణకు దురదృష్టకరమైనటువంటి విషయం స్పష్టంగా నిన్న తేటతెల్లమైంది. అసలు బీసీల రిజర్వేషన్ విషయంలో ఎట్లా చేయాలనేటువంటి విషయంలో ప్రాధాన్యతనే కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా పోయింది. అసలు 9వ షెడ్యూల్ అనేటువంటి దాన్ని పట్టుకొని లాగడం షురువు చేసిండ్రు. అసలు 9వ షెడ్యూల్ అనేది చివరి అంశంగా మనం మాట్లాడుకోవాలి. ఆ మాత్రం రాజకీయ పరిజ్ఞానం కూడా వాళ్ళకి లేదు.
పేరుకు మాత్రం రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని వేదికల మీద ఊపడం చూస్తా ఉన్నాం. కానీ దాంట్లో ఏముందో చదవకపోతే ఏం లాభం? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజ్యాంగాన్ని కనీసం చదివితే మంచిదనేది మేము ఉచిత సలహా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ మీరు చూస్తూ ఉంటారు, తమిళనాడులో 9th షెడ్యూల్లో పెట్టింది కదా అని చెప్పేసి. నిజంగా తమిళనాడులో జరిగినటువంటి అంశాన్ని పరిశీలిస్తే మేధావి అయినటువంటి అంబాశంకర్ కమిషన్ దాంట్లో 21 మంది నిష్ణాతులైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా రెండు సంవత్సరాలు తమిళనాడు మొత్తం కూడా పూర్తి స్థాయి సర్వే చేసి అసలు లీగల్లో ఏ రకమైనటువంటి అంశాలకు కూడా అక్రమాలకు కూడా తావియకుండా కమిషన్ రిపోర్ట్ని ఊరూరు తిరిగి తయారు చేసి జయలలిత గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ విషయంలో రేవంత్ రెడ్డికి గోరంతా కూడా లేదనేటువంటి విషయం స్పష్టంగా కనబడతా ఉంది. నేను బీసీ రిజర్వేషన్లు తీసుకురాకపోతే ఢిల్లీ నుంచి తిరిగి రానని శపథం చేసిపోయింది జయలలిత. ఆమెకున్న గట్స్ రేవంత్ రెడ్డికి లేవు. రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ స్టంట్, రాజకీయ డ్రామా ఆడి జంతర్ మంతర్ వద్ద దీక్ష పెట్టి తగుదునమ్మా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేసేసి ఇవాళ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసిండు. ఏనాడైనా పార్లమెంటులో జంతర్ మంతర్ ధర్నా అవుతున్నటువంటి సందర్భం కూడా రాహుల్ గాంధీ రాకపోవడం, సోనియా గాంధీ రాకపోవడం, కనీసం పార్లమెంట్ లో 42% తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఆ వాగ్దానం ఇచ్చడం, దాన్ని మాట వరుసకైనా మాట్లాడలేకుండా రాహుల్ గాంధీ నోరు మూసుకున్నటువంటిది అప్పుడే అర్థమైంది తెలంగాణ ప్రజలకు. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లు అమలు కావనేటువంటిది ఆ రోజే స్పష్టమైపోయింది. ఇప్పటి వరకు దానికి సమాధానం రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు, అటు రాహుల్ గాంధీ గారు చెప్పలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ మీరు ముఖ్యమైనటువంటి విషయం, సోయి ఉండాలి ప్రభుత్వం నడుపుతప్పుడు. రేవంత్ రెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ 34% రిజర్వేషన్ బీసీలకు పెంచి 285 జీవో తీసుకొస్తే, 285A జీవో తీసుకొస్తే, ఆ జీవో అంటే ముందు పెంచింది సుప్రీంకోర్టులో నిలవకపోతే కేసు విత్డ్రా చేసుకుని మేము మళ్ళీ 50% క్యాప్లోనే అడ్జస్ట్ చేస్తామని చెప్పేసి చట్టం చేసి 285A జీవోని తీసుకొచ్చి రిజర్వేషన్స్ 23% ఇంప్లిమెంట్ చేస్తే కనీసం బుద్ధి ఉండాలి. ఒక ప్రభుత్వాన్ని నడిపితే అధికారులకు కానీ, లేకపోతే ప్రభుత్వానికి కానీ, మంత్రులకు కానీ 285A దాన్ని రద్దు చేయకుండా బిల్లు మీద బిల్లు, ఆర్డినెన్స్ మీద ఆర్డినెన్స్ పెట్టేసి గాలి కొదిలేసి పరిపాలన కొనసాగించి చట్టాలను చేసి మసిబూసి మారేడుగా చేసి ప్రజలను మభ్యపెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు. 285Aని రద్దు చేస్తున్నాం అనేటువంటిది ఇప్పటికి కూడా చెప్పకపోవడం ఏదైతుందో ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. ఆ చట్టాన్ని, పంచాయతీరాజ్ చట్టాన్ని అట్లనే ఉంచి మళ్ళీ ఆర్డినెన్స్ తెచ్చి 2 సార్లు చట్టం బిల్లులు చేసి అసెంబ్లీలో హడావుడి చేసి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు. తర్వాత బిల్లు కేటగరైజేషన్లా ABCDE ముస్లింలని సంతృప్తిపరచడం కోసం మాత్రమే తప్పుడు ప్రొసీజర్లను ఫాలో అయిపోయినారు ఈ జీవోలో. బిల్లులో ఎక్కడ కూడా ముస్లింలు లేకుండా దాంట్లో కనిపించకుండా, పదాన్ని కనిపించకుండా దొంగతనంగా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. 56.33% అని మొత్తం చూపించి దాంట్లో బీసీలని 46% అని చూపించి 42% రిజర్వేషన్స్ అని చూపించారు. ముస్లింలని ఉన్నరా లేదారని చెప్పకుండా దొంగతనంగా ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇంత మాత్రం బీసీలు అర్థం చేసుకోలేనట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు మోసం చేసేసింది. ఇవాళ హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి ఒక షాక్. జీవో నెంబర్ 9 లోపాల పుట్ట
ఎక్కడ కూడా సమగ్రమైనటువంటి అది జీవో కాదు. బీసీల హక్కులతోటి రాజకీయ క్రీడను మొదలుపెట్టింది. మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కారు. సామాజిక న్యాయం కోసం కాదు వాళ్ళు చేసింది, ఎన్నికల ప్రయోజనాల కోసం మాత్రమే బీసీలని మభ్యపెట్టి వాడుకునేటువంటి ప్రయత్నం చేసింది. అసలు మీరు అందరికి తెలుసు, బీసీ కమిషన్ రిపోర్ట్ని దాచిపెట్టింది. ఇంతవరకు ఆ డాటా ఏందో పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. అసలు ఎంపైరికల్ డాటాని అనాలిసిస్ చేయలేదు. అనాలిసిస్ చేసిన తర్వాత పబ్లిక్ నుంచి ఏమన్నా రికమెండేషన్స్ వస్తే, అబ్జెక్షన్స్ వస్తే వాటిని పరిశీలించలేదు. అసలు పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు సెకండ్ ప్రొసీజర్కు, థర్డ్ ప్రొసీజర్స్కు పోయేటువంటి అవకాశం లేకుండా చేసింది. కేవలం డాటాని వాళ్ళ దగ్గరనే దాచుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇటువంటి సందర్భంగా డాటాని అనాలిసిస్ చేయలేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టేసి వాళ్ళ నుంచి ఏమైనా అబ్జెక్షన్స్ అడగలేదు, వాటిని పరిశీలించి రికమెండేషన్స్ చేయలేదు. అసలు ట్రిపుల్ టెస్ట్కి ఇది నిలబడదు అని చెప్పేసి, నిలబడుతుందా అని చెప్పేసి హైకోర్టు అడిగితే ప్రభుత్వం దగ్గర కానీ, ఏజీ దగ్గర కానీ, వీళ్ళ పెట్టుకున్నటువంటి అడ్వకేట్ దగ్గర కానీ సమాధానం లేకుండా పోయింది. గుడ్లు తేలేసినటువంటి పరిస్థితి మనకు కనపడ్డది. అసలు ఉపవర్గీకరణ చేస్తామన్నారు బీసీలో 42%. దానికి సంబంధించినటువంటి ఊసే లేదు. ఎక్కడ బీసీ ఇన్ని వర్గాలకు, ఇన్ని కులాలకు సముచితమైనటువంటి న్యాయం చేస్తామనేటువంటి ఎక్కడ కూడా ఎట్లా చేస్తామో ప్రభుత్వం దగ్గర ఒక ప్లాన్ లేదు, ఏం లేదు. ఏదో రకంగా జీవో 9 పెట్టినామని చెప్పేసి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేసిండు. ఇది బీసీలని న్యాయాన్ని మొత్తం కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. బీసీలని కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువున మోసం చేసింది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయలేదు. కాగితం మీద హామీలు ఇచ్చి చట్టబద్ధత లేకుండా జీవోని తీసుకొచ్చి బీసీలని మళ్లీ 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 కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇది కేవలం హైకోర్టు స్పష్టంగా చెప్పింది. టెక్నికల్ పరంగా మీరు వాదనలు బలంగా ఉన్నాయి కానీ ప్రభుత్వం దగ్గర ఆ రకమైనటువంటి డాటా లేదు, ఆ రకమైనటువంటి ఆలోచన లేదు. లీగల్గా అసలు ప్రభుత్వం సిద్ధంగానే లేదనేటువంటి విషయం ఇవాళ నిన్న హైకోర్టు మొట్టికాయలేస్తే ఏం రకమైనటువంటి సమాధానం లేకుండా నిలబడిపోయింది. ఇది కేవలం స్టే అనేటువంటిది కాదు, ప్రజల నమ్మకానికి ఒక ఎదురు దెబ్బ. బీసీల పేరుతో ఓట్లను సేకరించే రాజకీయాలు ఇక ఫెయిల్ అయిపోయినాయి. దీన్ని మనం సీరియస్గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ టోటల్గా ప్రొసీజర్ మిస్టేక్స్ చేసింది. 285A జీవోని రద్దు చేయలేదు. గవర్నరు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, నిన్న గవర్నర్కి మేము ఇచ్చినాం కానీ 6 నెలలు అవుతున్నా కానీ దాని ఇంతవరకు ఎస్ఆర్ నో చెప్పలేదు, అట్లనే ఉందని చెప్పేసి దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నర్ కనుక సుప్రీంకోర్టు చెప్పింది కూడా కదా, సుప్రీంకోర్టు చెప్పినప్పుడు అది ఆటోమేటిక్గా రద్దు అయిపోద్ది అన్నాడు. మినిమం జ్ఞానం ఉండాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా ఒకవేళ 6 నెలలు అయిపోయింది, సమయం సుప్రీంకోర్టు ఇచ్చింది అయిపోయింది, దాన్ని కూడా స్వీయ అధికారంగా తీసుకొని దాన్ని ఎందుకు చట్టం చేయలేకపోయింది, ఎందుకు బిల్లు పాస్ చేయలేకపోయింది, దాన్ని అట్లనే లోపల పెట్టుకొని ఎందుకు ఆలోచన చేసింది అనేది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బీసీలను మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి సర్కారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగా బీసీలకు నువ్వు చేసిన మోసానికి, అక్రమంగా ఓట్లు చోరీ చేసి దండుకున్నందుకు నీకు ముఖ్యమంత్రిగా కొనసాగేటువంటి నైతిక అర్హత లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. మీరు ఆర్టికల్ 200 ప్రకారం
డీమ్డ్ అసెట్ అని తీసుకునేటువంటి ప్రొవిజన్ ఉంది, కానీ ఎందుకు చేయలేదని చెప్పేసి బీజేపీ ప్రశ్నిస్తా ఉంది. తర్వాత బీసీలను మోసం చేయడంలో బీఆర్ఎస్ని కాంగ్రెస్ పార్టీని రెండింటిని ఒకే ఘాటన కట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఆయన 23% తీసుకొచ్చిండు బీసీల రిజర్వేషన్ని, ఈయనేమో మొత్తానికే మొత్తం బీసీలకు మోసం వచ్చేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి విషయం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. అయితే ఇక్కడ మీకు నిజంగా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి యొక్క నిజస్వరూపం. 2023, 25, 11 నెల ఒక స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటిది మీకు చదివి వినిపిస్తా. అయితే వాళ్ళు లేదా మేమే పాలించాలి, అయితే వాళ్ళు లేదా మేమే పాలించాలి. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో రెడ్లు వెలమలే పాలకులుగా పనికొస్తారు, ఇతరులకు అవకాశం రాదు. బీసీలకు రాజ్యాధికారం ఇస్తే వాళ్లకు పాలించడం చేత కాదు. నాయకత్వ లక్షణాలు మా నెత్తురులోనే ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలు నామినేటెడ్ పదవులకే అర్హులు. వాళ్లకు వాళ్లే ఓట్లు వేసుకోరు. బీసీలలో ఐక్యత ఉండదు. రెడ్లు వెలమలు ఉన్నంత వరకు బీసీలు రాజ్యాధికారం పొందలేరు అనేటువంటిది స్పష్టంగా వారిచ్చినటువంటి స్టేట్మెంట్నే ఇలా మీడియా ముఖంగా నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. మరొక విషయం మీ ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటా ఉన్నాం. 2 స్టేట్మెంట్లు. ఒకటి, రిజర్వేషన్ల పెంపుకు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిరో ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అసలు రాష్ట్రానికి రిజర్వేషన్ అధికారం ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. మళ్ళొకసారి మీకు వినిపించేటువంటి ప్రయత్నం. కాబట్టి అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్లో అధికారం ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి.